హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చక్రధర్ని కలిసిన రాజేంద్ర ప్రసాద్ నిజం తెలుసుకొని షాక్ అయిన పల్లవి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ చక్రధర్ని ఎందుకు కలిశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్లవి గురించి ఇక అవని అయితే నాకు ముందే తెలుసు మావయ్య. తను పెళ్ళయ్యి మన ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి మన కుటుంబ నాశనాన్నే కోరుకుంటుంది అని అంటూ పల్లవి గురించి అవని అయితే నిజాలన్నీ కూడా బయట పెడుతుంది. వాళ్ళ నాన్నతో కలిసి మన కుటుంబాన్ని తను నాశనం చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలు విని రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక ఇంట్లో వాళ్ళందరితో రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు. రే అక్షయ్, రేపు నువ్వు ఏదైనా బిజినెస్ పనులుంటే పక్కన పెట్టేయి, రేపు మన ఫామ్ హౌస్లో నేను పార్టీ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడే ఎందుకు నాన్న అని అడుగుతూ ఉంటే ఏమోరా, నాకు ఇవ్వాలనుంది, ఇస్తున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు. అక్కడే ఒక ముఖ్యమైన విషయం కూడా మీతో నేను మాట్లాడతాను అని అంటాడు. దాంతో ఇంకా అవని అయితే మావయ్య గారు ఏం చేయబోతున్నారు, అసలు మావయ్య గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని బయటికి వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్ని వెళ్ళి అడుగుతూ ఉంటుంది అవని. ఏంటి మావయ్య గారు, మీరేం చేస్తున్నారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే పల్లవి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు సరిగ్గా వినిపించడం లేదే అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్, ఇంటి గురించి నువ్వు ఎంతో చేసావమ్మా, మరి ఇంటి గురించి నేను కూడా నా వంతు ఏదోటి చెయ్యాలి కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి మావయ్య అని అంటూ ఉంటుంది అవని. బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చానులేమ్మా, నువ్వేమీ భయపడుకో అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. తరువాత ఇక పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నాడా అని ఆటోలో రాజేంద్ర ప్రసాద్ని ఫాలో అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఇక రోడ్డు మీద స్కూటీ మీద వెళ్తూ ఉండగా వెనక నుంచి పల్లవి తనని ఫాలో అవుతుందని ఇక అద్దంలో చూసి తెలుసుకొని నేను ఎక్కడికి వెళ్తున్నానని నా వెనకాలే వస్తున్నావా పల్లవి, రా, నీకు నేను ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నానో చూడు అని రాజేంద్ర ప్రసాద్ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక అవని లోపలికి వెళ్ళాక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అవని, నాన్నతో నువ్వేదో మాట్లాడుతున్నట్టున్నావు, ఏంటి నాన్న ఏమంటున్నారు, సడన్గా ఈ పార్టీ ఏంటి అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఏమోనండి, నాకు కూడా తెలీదు, మావయ్య గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది అవని. అప్పుడు ఇక అక్షయ్ అయితే ఏమో, నాన్నని చూస్తుంటే ఏ విషయమో మనకి బలంగా గట్టిగా చెప్పేలాగే ఉన్నారు, ఏంటదో అర్థం అవుతులేదు, నీకేమన్నా తెలుసా అమ్మా అని పార్వతిని అడుగుతూ ఉంటే లేదురా, నాకు ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడు ఇక భానుమతి అయితే అంటూ ఉంటుంది, ఏం చేస్తాడు, ఇంట్లో కోడలు మాట వినడం లేదు కదా, అందుకని వాడు దిగులుగా ఉన్నాడు, తన మాట కాదందని కోడలు చాలా దిగులు పడుతున్నాడు రాజేంద్ర ప్రసాద్, పైకి చెప్పడం లేదు కానీ ఎంత లోపల కుమిలిపోతున్నాడో అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక కమలైతే, ఒసే ముసలి, మా నాన్నకి మా వదిన గురించి బాగా తెలిసే, అవని వదిన ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుందని నాన్నకి తెలుసు, అందుకే నాన్న ఏమీ మాట్లాడలేదు, ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడావంటే మాత్రం బాగో చెప్తున్నా అని కమల్ అంటూ ఉంటాడు. అవును నానమ్మ, అవని ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో నాన్న అర్థం చేసుకున్నారు కాబట్టే ఏమీ అనలేదు అని చెప్తూ ఉంటాడు అక్షయ్. ఇక ఆ చక్రధర్ని విడిపించమని నువ్వు అడగడం మానేసాయి అని అంటూ ఉంటే అప్పుడే నా అల్లుడిని జైలు నుంచి విడిపించకుండా నా కూతుర్ని నా మనవరాల్ని ఏడిపిస్తున్నారు కదా, మీరు కూడా అలాగే ఏడుస్తారు అని అంటూ ఉంటే మేము నీ కొడుకు పిల్లలమని సంగతి మర్చిపోయినట్టున్నావు, మేము ఏడిస్తే నీకు ఆనందం, నీ మనవరాలు కూతురు ఏడిస్తే మాత్రం నీకు మాత్రం ఏడుపొస్తుంది, అంతే కదా, నువ్వు ఒక తల్లివేనా అని అంటూ అక్షయ్ అయితే భానుమతికి షాక్ ఇస్తాడు. కొడుకు పిల్లల్ని కూతురు పిల్లల్ని సమానంగా చూడలేని నువ్వు బంధుత్వాల గురించి మాట్లాడుతున్నావా, ఇంతకీ అవని కన్నా నీకు అసలు కొడుకు మీద ఇదేమన్నా ఉందా, మా నాన్న ఈ మాటలు వింటే ఇంకా బాధపడతారు అని అంటూ అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు లోపలికి. ఇక భానుమతి అయితే ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది.
అప్పుడు ఇక చక్రధర్ని కలవడానికి పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు రాజేంద్ర ప్రసాద్. పోలీస్ స్టేషన్కి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ని చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి మావయ్య గారు ఇక్కడికి వచ్చారు, మా నాన్నని కలవడానికి వచ్చారా అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండంగానే అప్పుడు ఇక రా పల్లవి, లోపలికి రా, నేను మీ నాన్నతో ప్రతి మాట నువ్వు వినాలి అని అంటూ ఉంటాడు. చక్రధరని కలవడానికి వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ లోపలికి అయితే వెళ్తాడు. నేను చక్రధర్తో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్తో మాట్లాడండి సార్ అని పంపిస్తాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి చక్రధర్ ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే, ఎలా ఉంటాను, నీ కొడుకు కోడలు నన్ను జైల్లోనే ఉంచేద్దామని నిర్ణయించుకున్నారు కదా అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే నీలాంటి నీచుణ్ణి జైల్లో పెట్టడం కాదు, ఉరి తీయాలి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు నీలాంటి అడవి మృగాన్ని జనాల్లోకి తీసుకురాకూడదు. నిన్ను నమ్మి నా చెల్లెలు తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నీ కూతుర్ని కూడా నువ్వు అలాగే పెంచినట్టున్నావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుల గురించి తెలిసినా సరే నీకే సపోర్ట్ చేస్తుంది. సరే, నేను ఒక విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చాను. నేను నా కుటుంబ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం నీకు కూడా అసలు మర్చిపోలేని నిర్ణయంలా ఉంటుంది. రేపు నీ కూతురు వచ్చి నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో చక్రధర్, నువ్వు జైల్లో ఉండి ఏదైనా సాధిస్తాను అని అనుకుంటున్నావు, కానీ నిన్ను జైల్లోనే ఉంచుతాను. జైల్లోనే ఉంచి చేసిన పాపాలకి నువ్వు కర్మ అనుభవించేలా చేస్తాను అని అంటూ ఉంటాడు చక్రధర్ని రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏంటి మావయ్య గారు ఎప్పుడూ లేంది అంత కోపంగా మాట్లాడుతున్నారు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజేంద్ర ప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇక పల్లవి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన పల్లవిని చూసి ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు, ఏమైంది, ఈ రాజేంద్ర ప్రసాద్ అలా రెచ్చిపోతున్నాడేంటి అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదు నాన్న. ఎవరి మనసులో ఎలాంటి ఉద్దేశాలున్నాయో నాకు తెలిసింది కాబట్టి నేనేం చెయ్యాలో అదే చేస్తాను అంటూ నన్ను ఏదో బెదిరించినట్లు కూడా మాట్లాడారు. సాయంత్రం ఫామ్ హౌస్లో ఏదో పార్టీ కూడా అరేంజ్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే మరి మావయ్య గారు ఏం చేయబోతున్నారో చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.